హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చింతకూర పప్పు చేయడం చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది, నేను చింతకూర ఏమో పెసరపప్పులో వేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కందిపప్పులో కూడా వేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి పెసరపప్పు ఒక మీ క్వాంటిటీని బట్టి, అండ్ చింత చిగురు మనకి ఈ సీజన్లోనే దొరుకుతుందండి. ఏప్రిల్, మే, జూన్ మ్యాక్సిమం. ఇంకా తర్వాత చింత చిగురు మనకి ఇంకా చింతాకులు పెద్దవైపోతాయి కాబట్టి ఇంకా అలా దొరకదు. ఇప్పుడైతే మనకి ఇలాగా చక్కగా ఇలా లేతగా ఇలా దొరుకుతుంది. సో దీనికి ఏంటంటే మనం ఈ పెసరపప్పు, ఈ చింత చిగురు అండ్ పచ్చిమిర్చి కావాలి మనకి. మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుని మనం ఏకంగా ఉడకబెట్టేసుకోవడమే కుక్కర్లో. ఓకే, నేను ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను. హెల్త్కి చాలా మంచిదండి చింత చిగురు. సీజన్లో వస్తుంది కాబట్టి అసలు ఏ సీజన్లోనే ఏవి వచ్చినా కూడా హెల్త్కి చాలా మంచివైన పూర్వం, అందుకనే అందరూ ఇలాగ చేసుకునేవారు. ఇప్పుడు మనం పట్టణవాసాల్లో ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటున్నాయి. ప్రతిదీ కూడా మనకి మన రైతు బజార్లో అమ్ముతున్నారు. సో మనకి చాలా అనుగుణంగానే గమ్మునే దొరికేస్తున్నాయి. సో మాకు రైతు బజార్ వెళ్తే మనం చింత చిగురు దొరికింది. సరే ఒకసారి చింత చిగురు సీజన్ కదా అని కొనుక్కుని ఒకసారి కందిపప్పులో వేసాను. ఇవాళ నేను పెసరపప్పులో వేస్తున్నాను అన్నమాట. చూసారా, ఇలా ఉడికిపోయిన పచ్చిమిరపకాయలు, పెసరపప్పు, చింత చిగురు. ఇప్పుడు దీన్ని మనం చాలా సింపుల్గా అయిపోతుంది. మంచి బలము, సీజనల్గా తినే వెజిటబుల్ను దీంట్లో మనం యాడెడ్ ఇంటూ పసుపు. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అస్తమానం మనం దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు, ఆకుకూరల పప్పులు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాము. దానికి భిన్నంగా సీజన్లో వచ్చేవి కూడా మనం ఇలా ఉపయోగించుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. పసుపు వేస్తాను. ఉప్పు వేసేసుకుందాం. అన్నీ రెడీగా ఉంటే వంట ఎంతసేపు సెకండ్లో అయిపోతుంది. చెప్పాను కదా, అన్నింటిలోనూ కూడా కొంచెం కొంచెం నా దగ్గర ఉండే ఈ కారాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటానండి నేను. దానివల్ల పప్పు మంచి టేస్ట్గా ఉంటుంది. అయితే కొంతమందికి రియల్గా దాని వాసనే కావాలనుకుంటే దాన్ని అలాగే ఉంచుకుంటారు. నేను మాత్రం ప్రతి పప్పులోనూ కూడా ప్రతిరోజు కూడా ఈ రకరకాల పౌడర్లు తయారు చేసి ఉంచుకుంటాను. సో వీటిని నేను వేసుకుంటూ ఉంటాను అన్నమాట. అన్నీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు, కానీ నేను అలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, కొత్తదనంగా అనిపిస్తుంది. జస్ట్ అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయింది కదా. ఇంకా దీంట్లో మనం చింతపండు వేసుకోక్కర్లేదు, ఎందుకంటే చింత చిగురే పులుపు కదా మనకి. దీంట్లో కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాము. నేను అన్నీ కూడా ఇలా తరిగేసుకుని ఇలా డబ్బాల్లో పెట్టేసుకుంటానండి. మీకు మొన్న కూడా ఇంకా వెజిటబుల్ కట్టర్స్ గురించి వీడియో చేశాను, రేపు అప్లోడ్ చేస్తాను. చూసి మీరు కూడా అలాంటివి కొనుక్కుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోనూ అందంగా ఉంటుంది, డబ్బాలన్నీ పెట్టుకుంటే మనకి పని గమ్మునైపోతుంది. ఒకే రోజు కష్టపడతాం అంతే. 1 వీక్ కావాల్సినవన్నీ నీట్గా తరిగేసుకుని ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసాము. చూసారా, ఇదంతా కూడా బాగా మనకి ఉడికిపోతుంది చింతకూర పప్పు. ఓకే, ఇప్పుడు దీనికి మనం పోపు వేసేసుకుందాం. ఆవాలు, మెంతులు, మిరపకాయలు, జీలకర్ర అండ్ ఇంగువ. ఓకేనా, అంటే ఏదైనా సరే గమ్మును వంట చేసినప్పుడు గమ్మును జ్ఞాపకం వస్తుంది, అమ్మో అవును కదా వీడియో చేస్తే బాగుంటుంది అనేసరి మళ్ళీ అప్పటికప్పుడు గమ్ముగా కిచెన్ సర్దుకోవడం, గమ్మును వీడియో చేయడం ఇలా చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చింతకూర పప్పు, చాలా బాగుంటుంది. చింత చిగురు పప్పు అని అన్నాను.
అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ నేను నాదైన స్టైల్లో చూపిస్తున్నాను. రాని వాళ్ళు నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు చూసి ఆనందించండి. గుమగుమలాడే చింత చిగురు పప్పు రెడీ. పప్పు కూడా వేగిపోతుంది, వేసేసుకుందాం. చూసారా, అది ఉడికిపోతుంది. అంటే పల్లెటూరులోనే అది ఉంటేనే వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకుంటారంటే చింత చిగురు అనుకుంటారు, కానీ మాకైతే చాలా రేట్ అండి. అసలు మినిమం 30 రూపాయలకి కానీ అది అసలు చింత చిగురు ఇవ్వదు. 20 రూపాయలు ఇవ్వవే అంటే ఇవ్వనమ్మా అంటుంది. ఖచ్చితంగా మనం 30 రూపాయలు కొనుక్కోవాలి. చూసారా, ఇప్పుడు నేను చక్కగా పోపు వేసేస్తున్నాను. ఈ పోపు ఎప్పుడైతే ఇలా ఉంటుందో మంచి గరిట ఇలా అవుతూ ఉంటుందో మంచిగా టేస్ట్ వస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు.